గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది. పాతకాలం నుంచి కొత్త కొత్త వస్తువులు కనుక్కుంటూ వస్తున్నారు. మానవ జీవితము మరింత సౌకర్యవంతంగా తయారవుతోంది. కాబట్టి టెక్నాలజీ అభివృద్ధి అనేది ఆహ్వానించదగ్గ విషయమే. మనము టెక్నాలజీని అభివృద్ధి పరచాల్సిందే. ఎందుకంటే మానవ జీవితము సౌకర్యవంతంగా తయారవుతోంది. ఇక ఈ 80-90 దశకంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి కంప్యూటరు. కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్ జరుగుతోంది. మానవ జీవితము ఇంకా సౌకర్యవంతం అవుతోంది. ఈ మధ్యన కొత్తగా ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి. ఇప్పుడు అందరూ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయలోనూ ఉచ్చులోనూ పడిపోయారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భ్రమల్లోనే మునిగి తేలుతున్నారు. ఇప్పటి యువత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఒక అద్భుత ఆవిష్కరణగా చూస్తున్నారు. అందరూ అదో దారిలోనే పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరులోనే ఉంది, ఆర్టిఫిషియల్. ఆ ఇంటెలిజెన్స్, ఆ మేధస్సు ఎప్పటికీ కృత్రిమమే. ఈ కృత్రిమమైన మేధస్సు మాయలో పడి యువత తమ అసలైన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మానవ మేధస్సుని మరుగున పడేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నమ్ముకొని తమ ఒరిజినల్ మానవ మేధస్సు, మానవతా విలువలను కోల్పోతోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆహ్వానించగదే, మంచిగా ఉంటే ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇది కొన్ని చోట్ల వెర్రితలలు వేస్తోంది. అందుకే మానవతా విలువలు అడుగంటిపోయాయి. ఈ సాఫ్ట్వేరు మానవ జీవితంలోకి ప్రవేశించిన తరువాత పేరులోనే సాఫ్ట్వేర్, పేరులోనే సాఫ్ట్నెస్ ఉంది. కానీ మానవ జీవితంలో సాఫ్ట్నెస్ మరుగున పడిపోయింది, అట్టడికి జారిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఉచ్చులో పడి జీవితాలే కొట్టుమిట్టాడుతున్నాయి. లక్షలలో వచ్చే జీతాలు లక్షణమైన కుటుంబ వ్యవస్థను, వివాహ బంధాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ లక్షల్లోనే ప్యాకేజీలు. ఇంతకు ముందు అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు, బంధువుల్లో ఎవరన్నా మంచి అబ్బాయి ఉన్నాడా, వేరే ఎక్కడైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళల్లో ఇండ్లల్లో ఉన్నారా అని 18 సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే సంబంధాల కోసం వెతికేసి అమ్మాయిలకి తొందరగా వివాహాలు చేసేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ అనేది మనుషుల జీవితాల్లోకి ప్రవేశించిందో అమ్మాయిలకు కూడా లక్షల్లో జీతాలు వస్తున్నాయి. ఆ లక్షల్లో జీతాల కోసము అమ్మాయి తరఫు తల్లిదండ్రులు, బంధువులు 18 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 30, 35, 40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహాలు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే అమ్మాయికి వివాహమైన తరువాత ఆ లక్షల్లో వచ్చే జీతాలు ఎదుటివారికి వెళ్ళిపోతాయి, మనకేమీ మిగలదు కదా అనే ఉద్దేశంతో అమ్మాయిలకు వివాహాలే చేయడం లేదు. ఇక అబ్బాయిలు కూడా అంతే. ఇంకా ప్యాకేజీ పెరగాలి, విదేశీయానం చేసి రావాలి, అక్కడ కూడా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చిన తర్వాత ఇంకా మంచి ప్యాకేజీ వచ్చిన తర్వాత వివాహము చేసుకుందాంలే అనేసి ఈ లోపల
మంచి వివాహ వయస్సు దాటి వారికి కూడా 30, 35, 40 సంవత్సరాలు వస్తున్నాయి. అంటే పూర్వకాలంలో 18, 21, 20, 25 సంవత్సరాల వయసులోనే జరిగే వివాహాలు 40లకు దాటిపోయినాయి. దీనికి కారణము ఈ లక్షల్లో వచ్చే సాఫ్ట్వేర్ జీతాలు లక్షణమైన వివాహ బంధాన్ని నాశనం చేసేస్తున్నాయి. ఇక వీకెండ్ పార్టీలు, రేవు పార్టీలు భాగస్వాముల మధ్యన అవరోధాలు కల్పిస్తున్నాయి, వివాదాలు సృష్టిస్తున్నాయి, సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇంతకుముందు భార్యాభర్తల మధ్యన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అమ్మాయి తరఫు వారు, అబ్బాయి తరఫున వారు కలిసి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి వివాహ బంధాన్ని పటిష్టంగా ఉంచేవారు. అందుకే ప్రపంచంలో ఇప్పటికీ కూడా భారత వివాహ బంధానికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది, ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి ఉన్నతమైన వివాహ బంధాన్ని పాశ్చాత్య మోజులో పడి నానాటికి మన దేశంలో కూడా వివాహ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భాగస్వాముల మధ్య ఒక చిన్న సమస్య వస్తే దాన్ని పరిష్కరించాల్సింది పోయి ఆ చిన్న కారణాన్నే భూతద్దంలో చూపించి అమ్మాయి తరఫు వారు ఈ అబ్బాయి కాకపోతే మరొక అబ్బాయి, విడాకులు ఇచ్చేసేయి, మాతో వచ్చేసేయి అని చెప్పి చిన్న కారణాన్నే పెద్దదిగా చూపి భార్యాభర్తల మధ్య ఇంకా గొడవలు పెద్దది చేసి తల్లిదండ్రులే ప్రోత్సహించి కుటుంబ వ్యవస్థను, భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, తమ ఇంటికి తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఈ లక్షల్లో వచ్చే జీతం ఇక నుంచి మాకే వస్తుంది కదా అనే ఆలోచన ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. విడాకులు అంటే విస్తరాకుల్లాగా తయారైపోయినాయి. మనము తింటానే విస్తరాకుని ఎలాగైతే పారేస్తామో అలాగా ఈ విడాకులని ఉపయోగించుకునేసి వివాహ బంధాన్నే విచ్ఛిన్నము చేస్తున్నారు. దానివల్ల చిన్నపిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరూ లేకుండా, తల్లిదండ్రులు ఎవరికి వారే విడిపోయినప్పుడు సరైన కుటుంబ వ్యవస్థ లేక, ఆలనా పాలన లేక ఆ పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు, లేదా సున్నిత మనస్కులుగా తయారైపోయి మానసిక దౌర్బల్యంతో ఉంటాడి చిన్న చిన్న సమస్యలకే ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి సాఫ్ట్వేర్ విప్లవము, సాఫ్ట్వేర్ అభివృద్ధి మంచిదే. కానీ ఏ అభివృద్ధి జరిగినా మానవ శ్రేయస్సుకు ఉపయోగపడాలి, మానవతా విలువలను కాపాడాలి. అంతేకాని ఈ లక్షల్లో వచ్చే జీతాలు ప్రజల మనస్సులను కుస్థితము చేస్తున్నాయి, ప్రజల మనస్సులను కకావికలము చేస్తున్నాయి, కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. వివాహము అంటే ఆ గౌరవ మర్యాదలు రాను రాను తరిగిపోతున్నాయి. వివాహ బంధము ఎన్నాళ్ళుంటుందో, ఎప్పుడు ఓడిపోతుందో అనే విధంగా తయారైంది. అందుకే ఇప్పటి నేటి యువత వివాహము అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు వివాహము అంటానే ఎన్ని రోజులు ఇంకా ఉందా అని యువత ఎదురు చూసేవాళ్ళు. పురోహితుడు వచ్చేసి ముహూర్తము పెట్టిన తర్వాత రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడెప్పుడు వివాహం తొందరగా అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెడదామా అనేసి. కానీ నేటి యువత వివాహము అంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. వివాహము వద్దు, సింగిల్గానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాము అనే కుస్థిత ధోరణి, కుస్థిత ఆలోచన విధానము యువతుల మెదడులను తొలుస్తున్నాయి. కాబట్టి నేటి యువత ఇలాంటి ఆలోచన చేయొద్దండి. ఎప్పటికీ కూడా మనిషి ఎదుగుదల సరైన వివాహ బంధంతో, సరైన కుటుంబ వ్యవస్థతో ముడిపడే ఉంటుంది. అప్పుడే
మానవతా విలువలు పెరుగుతాయి. నైతిక విలువలు కూడా సరైన కుటుంబ వ్యవస్థ ఉంటేనే, సరైన వివాహ బంధము ఉంటేనే, సరైన ప్రేమానురాగాలు ఉంటేనే ఈ పతనం అవుతున్న నైతిక విలువలు, మానవతా విలువలు మళ్ళీ పూర్వ వైభవాన్ని చేరుకోవడానికి దోహదపడతాయి. అందుకే తల్లిదండ్రులారా, అబ్బాయికి ఇవ్వవలసిన ప్యాకేజీ కాదు, అబ్బాయికి వచ్చే లక్షల్లో జీతాలు కాదు, అబ్బాయికి అమెరికా ప్రయాణం ఉంటుందా, ఆస్ట్రేలియా ప్రయాణం ఉంటుందా కాదు, అబ్బాయి గుణవంతుడా కాదా, సుగుణవంతుడా కాదా, అబ్బాయి యొక్క ఫ్యామిలీ చరిత్రను, వారి కుటుంబ సాంప్రదాయాలను, కట్టుబాట్లను, పద్ధతులను చూడండి. లక్షల్లో వచ్చే జీతము కాదు, మన అమ్మాయిని లక్షణంగా చూసుకుంటాడా లేదా అని ఆలోచన చేసి మీ అమ్మాయికి సరైన వయసులోనే వివాహం చేయండి. అదేవిధంగా అబ్బాయిలు కూడా నిన్ను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటుందా లేదా, సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిందా లేదా, వివాహ బంధం అంటే గౌరవిస్తుందా లేదా అని చూడండి. కానీ ఆ అమ్మాయికి కూడా లక్షల్లో ప్యాకేజీలు ఉన్నాయి, నెలకు ₹1,00,00,000 ప్యాకేజీ అని చూసి అంతవరకు మీరు కూడా అమ్మాయికి కూడా లక్షల్లో వచ్చే ప్యాకేజీ కాదు, లక్షణమైన అమ్మాయా కాదా అని ఆలోచించి సరైన వయస్సులోనే వివాహం జరుపుకోండి. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.